రైట్. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అటు రేవంత్ రెడ్డిని కూడా క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇది ముఖ్యంగా మీడియా కమిటీ చైర్మన్ సామ రామమోహన్ రెడ్డి దీని మీద సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు ఈ కాలంలో తాంత్రిక పూజలు ఉన్నాయా? నిజంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, మీ ప్రభుత్వం మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ వ్యక్తిగతంగా ఇలాంటి తాంత్రిక పూజలు పూనుకుంటారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆ పూజలకు ఎఫెక్ట్ ఉంటుందా ఎఫెక్ట్ ఉండదా అనేటటువంటి చర్చ నేను చేయట్లేదు. ఆ తంత్రాలలో మంత్రాలలో క్షుద్ర పూజలలో హరీష్ రావు గారు మీరు కూర్చురా లేదా, ఈ యొక్క ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పురని నేను చెప్తున్నా. సో తిరుచిరపల్లికి కానీ లేకపోతే షిమోగాకి కానీ మీరు పోయినరా లేదా, ఆ పూజలలో మీరు పాల్గొన్నారా లేదా, ఇది చెప్పుని ఫస్ట్. ఏ ఉద్దేశంతో పోయారు, ఆడ ఈ పూజలు దేనికోసం చేస్తారు, చర్చ ఇది. వాళ్ళు పూజలు ఎన్ని చేసినా ఈరోజు దైవ సంకల్పం లెక్క ప్రజలు బాగుండాలని చెప్పి నిండు మనస్సుతోటి పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రకృతి కూడా సహకరించింది. వర్షాలు పడ్డే, రిజర్వాయర్లు మొత్తం కూడా పొంగి పొరలాడుతున్నాయి. ఇవాళ ఎవరికేం ఇబ్బందులు లేవు, కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలి, కరువు రావాలి, రైతులు మొత్తం కూడా చచ్చిపోవాలనేటటువంటి దురుద్దేశంతో హరీష్ రావు గారు ఈ మధ్యకాలం చేసిన రాజకీయం మనం చూస్తాం. పోయే శశికి అయిపోయింది మీ జీవితం, అక్కడ గేట్లు ఓపెన్ చేస్తలేరు, గేట్లు ఎందుకు ఓపెన్ చేస్తారు, చేయలేనటువంటి వ్యవహారం దగ్గర కూడా చేయొచ్చు అని చెప్పి ప్రజలను పక్కదారి పట్టించినటువంటి కుట్రలు ఏవైతే ఆయన చేసిండో, తర్వాత వి ప్రకాష్ లాంటి వ్యక్తులు టీవీ డిబేట్లలో కూర్చొని కరువు రావాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నామంటే, మీరు అట్లా కోరుకోవద్దంటే బరాబర్ కోరుకుంటాం కరువు రావాలని చెప్పి అని అన్నారు. ఈ యొక్క పైశాచిక ఆనందం ఎట్లుంది అని అంటే, అధికారంలో ఉంటే ప్రజలు అడపాదడపాలు బతుకుండాలి, వీళ్ళు అధికారంలో లేకపోతే మొత్తం కరువు కాటకాలతో చచ్చిపోవాలనేటటువంటి ఈ దురుద్దేశం ఏంది అసలు? ఎంత నీచానికి తెగబడ్డారేంది మీరు? అంటే మీరు రాజకీయ కుతంత్రాలు చేస్తే నడుస్తలేవు అని చెప్పి ఈరోజు తంత్రాలు చేసేటటువంటి దానికి దిగజారండు ఈ ఎవరు తాంత్రిక్ హరీష్ రావు. ఆయన పేరు ఇప్పటి నుంచి తన్నీర్ హరీష్ రావు కాదు, తాంత్రిక్ హరీష్ రావు అని చెప్పి మనం పిలుద్దాం. దేనికోసం అంటున్నా, ఎవరికి నష్టం జరగాలని చెప్పి కూర్చున్నావు పూజలలో? ఇది ఒక్కటి నువ్వు నాకు చెప్పు. మీరు డేట్లతో సహా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఆ డేట్లో హరీష్ రావు పోయి ఉంటే మీ పార్టీ మీద కానీ, రేవంత్ రెడ్డి గారి మీద కానీ తాంత్రిక పూజలు కానీ క్షుద్రపూజలు చేసిన ఎట్లా భావించాలి? మీ మీదనే జరిగిందని మీరు ఎట్లా భావిస్తారు? నువ్వు ఈ మైక్ తీసుకొని పోయి హరీష్ రావు గారిని అడగాలన్నమాట. పూజల్లో కూర్చుంది అయితే నిజమే కదా, ఓకే, అట్లాంటి వాటిలో కూర్చుంది నిజమే కదా, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుండొద్దని అంటుంది, మరి మీరేమో దేనికోసం కూర్చురని పోయాడు అప్పుడు చెప్తాడు. అంటే మీరు డేట్లు చెప్తారు, విజువలైజ్ కానీ ఏమైనా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉందా? నిజంగానే పోయిందని కాన్ఫిడెంట్గా చెప్పడానికి వాళ్ళు డిఫర్మేషన్ వేసిన రేపు హరీష్ రావు ఖండించిన దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతుంది? డిఫమేషన్ ఏడ్చిన జవాబు చెప్పు మన ఫస్ట్. పోయిండా లేదా మళ్ళీ బయటకు వస్తూనే ఉంటుంది. నియాసంటోడు తెలివైన ఊకుంటాడా? పలానా తారీఖు రోజు ఎక్కడుండి అనేది విచారణ చేసుకోడా? ఆయన ఎట్లా పోయిండు, బండి మీదనో కార్లనో ఫ్లైట్లనో పోతాడు కదా. పోయినటువంటిది ఏడుండు ఆ రోజు తెలంగాణలో ఉండా లేదా కాడికించి ప్రశ్న మొదలవుతుంది కదా. అట్లా సో ఆడ నువ్వు పాల్గొన్నది దేనికోసం పాల్గొన్నావని నేను అడుగుతున్నా. పూజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినామని చెప్పి కూడా నేను అంటున్నా. ఎందుకంటే నీ మధ్యకాలంలో మీ యొక్క ప్రవర్తన అంతా మనకు కనిపించింది. మీరు గుర్తుందా, ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ రాజకీయం చేసిండు, ఆడ బోర్ల పడ్డాడు, బయటికి వచ్చేసేసి నిజాలు మీ ప్రభుత్వంలోనే జరిగినాయని తెలిసేసరికి తర్వాత మొన్న ఏదో సంక్షేమాలది మీడియా మొత్తాన్ని పిలిపించుకొని ఏదో గన్ పార్క్ అది దాన్ని ఇట్లా ఊపిండు కదా. ఊపినప్పుడు ఏమైంది, ఒక ఫిర్యాదు చేయండి ప్రభుత్వానికి, 2014 నుంచి మొత్తం విచారణకు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఫిర్యాదు చేసిండ్రా ఎవడన్నా? చేసిండ్రా? విద్యార్థులకు సంబంధించి పాపం ఇంజనీరింగ్ దాకా అయిపోయిన తర్వాత కూడా పిల్లలు కొంతమంది లెటర్లు రాయనటువంటి పరిస్థితి ఉంది అంటే, మనం ఇంత వ్యవస్థని నిర్మించినాక కూడా ఆ పిల్లలని ప్రయోజకులను చేస్తలేమనంటే మన యొక్క వ్యవస్థలో లోపం ఉందని చెప్పి క్రిమినల్ వేషాన్ని తన యొక్క విధానాన్ని తప్పుపట్టుకుంటే ముఖ్యమంత్రి గారు పిల్లల్ని క్రిమినల్స్ అన్నారని చెప్పి పక్కదారి పట్టించారు. ఇలా చరిత్ర ఏంటిది అని అంటే, లేనివి ఉన్నట్టుగా చెప్పి అననివి అన్నట్టుగా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టాలి, రోడ్లెక్కియాలి, వాళ్ళని ఆత్మహత్యలకి పురుగొల్పాలి. ఒక 4-5 పిల్లలుని ఎవరు చంపిపిచ్చేసేసో లేకపోతే రైతులను చంపిపిచ్చో ఇంకోరినైనా చంపిపిచ్చేసేస్తే ఆ సావుల మీద ఈరోజు రాజకీయాలు చేయాలనేటటువంటి కుట్రలో హరీష్ రావు గారు చేస్తున్నారు. ఇది కొత్త కాదు. కిరోసిన్ పోసుకున్నానికి అగ్గిపేట దొరకని డ్రామా కాడికి మొదలు పెట్టుకుంటే ఈరోజు గుంటనక్క అని చెప్పి సొంత కుటుంబ సభ్యులతో అనిపించుకున్న దాకా ఆయన కుతంత్రాలు మాత్రమే కనిపించినాయి. నేను అది చెప్తా ఉన్నా. సో ఆయనకి డెడ్ ఎండ్ ఉంది రాజకీయంగా. ఈరోజు ఏంది అని అంటే ఏదో ఒక రకంగా కావాలి కాబట్టి ఇట్లాంటి పూజలకు తెగబడ్డాడు. ఇక